ఇక అదేవిధంగా రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య వ్యూహాలు, సవాళ్లు, ఆరోపణలు వేగంగా పుంజుకున్నాయి. రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ ఎదురుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకి కీలక నేతను పరిమితం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని బీఆర్ఎస్ బీజేపీ ఎదుర్కోలేకపోతున్నాయి. పట్టణ ఓటర్లో కాంగ్రెస్ వైపు అనుకూలత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారంతో లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కాంగ్రెస్ ఎదురుదాడితో వ్యూహాత్మకంగా షాక్ ఇచ్చింది. కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయలేదంటే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు. నాడు కవితను ఎజెండాగా చేసినట్లు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఎజెండాగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మలుపులు తిప్పారు. రేవంత్ రాజకీయ వ్యూహాల ట్రాప్లో తాము పడ్డామని బీఆర్ఎస్ నేతలు ఆలస్యంగా గుర్తించారు. దీని ఫలితంగా 11న జరగనున్న పోలింగ్పై చాలా స్పష్టంగా కనబడుతుంది. మున్సిపల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ తర్వాత పరిషత్ ఎన్నికలు కూడా ముగించేయాలని కూడా చాలా భావిస్తుంది అని కూడా ప్రచురించారు. దీని 4లో మరింత కూలంకుషంగా కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ ఉంది. దీని గురించి కూడా మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో చాలా వేడెక్కాయని, తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఏఎన్ మహాపత్రిక సీఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అయితే చెప్తున్నారు. రాజకీయాలు ఎవరిలో ముందుంటారనే కాదు, ఎవరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వారే గెలుస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయ సమీకరణను కొత్తగా రాసేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పట్టణ సమస్యల చుట్టూ తిరుగుతాయి, కానీ ఈసారి అవి రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరాయి. గతంలో పట్టణాల్లో బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎదురెత్తున్న వాతావరణం కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి నుండి మొదలైన పురాభావ పరంపర లోక్సభ, పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల వరకు కొనసాగా ఇప్పుడు మున్సిపాలిటీలో క్షీణత స్పష్టంగా కనబడుతుంది. ముఖాముఖి పోటీ ఉన్న సౌత్లో కానీ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నార్త్లో కానీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ పూర్తిగా తడబడుతోంది. బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల మైదానంలో విస్తృతంగా కనిపించకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. ముఖ్య నాయకులు సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలకే పరిమితమవటం పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గించిందని రామచంద్రారెడ్డి తన అనాలిసిస్లో చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ గేమ్. ఆంధ్రప్రదేశ్ భక్తి ఆలయాలు, ఆచారాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని, పార్టీలు ప్రజల విశ్వాసాలు రాజకీయం కోసం వినియోగించడంపై విస్మయం వ్యక్తమవుతుందని, పవిత్ర తిరుమల దేవుడి చుట్టూ వివాదాలు అల్లి బూతు రాజకీయాలకు వేదిక చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తుంది. పదే ఈ సున్నిత అంశం చుట్టూ రెండు రాజకీయ పార్టీలు రచ్చ చేయడంతో పాలనపై, ప్రజా అంశాలపై, ప్రగతిపై చర్చ జరగడం లేదు. ప్రభుత్వ విజయాలు, ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అంశాలు కూడా పక్కదారి పడుతున్నాయని కూడా ప్రచురించారు. నిజమే కదా, ఆంధ్రప్రదేశ్లో చాలా అతి దారుణమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రజల అభివృద్ధి దృష్ట్యా, ప్రజల కాంక్ష దృష్ట్యా ఏ రకంగా అభివృద్ధి చెందాలి రాష్ట్రం, ఇది జరగాలి. కానీ ప్రధాన అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వీళ్ళ మధ్య మాటల తోటాలు, బూతులతో ఈ రకంగా ముందుకెళ్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రగతి వైపుకు వెళ్ళడానికి అడుగులు పట్టడం లేదు. ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విషయం కూడా కావచ్చు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రకమైన రాజకీయాన్ని కోరుకోవట్లేదని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీనిలో 100% మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక రేవంత్ వ్యూహం ప్రత్యర్థుల్ని రక్షణలోకి నెట్టడమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా రాజకీయ దిశను మార్చే యత్నంగా మరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు, అవినీతి ఆరోపణలు, గత పాలనలో జరిగిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రధాన అజెండాగా మారాయి. ఎవరైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. ఇది 100% కరెక్ట్. రానున్న రోజుల్లో రేవంత్ మార్క్ రాజకీయం ఏంటో రేపు 11 జరగబోయే ఎన్నికల పోలింగ్ సమయంలో తెలుస్తుంది మీ అందరికీ. ఇది 100%. కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కంటే కూడా చాలా ముందుందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ ఎదురెత్తుంది. నాడు కవితను లిక్కర్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ఎజెండాగా చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ను కాళేశ్వరం కేసులో సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రాజకీయ వ్యూహాల ట్రాప్లో తాము పడ్డామని బీఆర్ఎస్ నేతలు ఆలస్యంగా గుర్తించారు. ఎవరు ట్రాప్లో పడదని ప్రకటన కూడా రిలీజ్ చేశారు అని కూడా ప్రచురించారు. ఇక రాజకీయాల్లో ఎవరు ముందుంటారో కాదు, ఎవరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వారే గెలుస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయ సమీకరణను కొత్తగా రాసేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పట్టణ సమస్యల చుట్టూ తిరుగుతాయి, కానీ ఈసారి అవి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరాయి. గతంలో పట్టణాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఎదురుతున్న వాతావరణం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఒకే స్వరంలో మాట్లాడుతున్న ఇద్దరు కేసీఆర్ను టార్గెట్ చేశారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు, గత పాలనపై విమర్శలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీల ప్రచారంలో కనిపిస్తున్నాయి. కాంగ్రెసే లక్ష్యంగా అధికారాన్ని బలోపేతం చేసుకోవడం కాగా బీజేపీ లక్ష్యం ప్రత్యామ్నాయ
ప్రత్యామ్నాయంగా శక్తి ఎదగటం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం రెండో స్థానంలో రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక పట్టణ ఓటర్ల మనస్తత్వాన్ని కాంగ్రెస్ బాగా అర్థం చేసుకుంది. మున్సిపల్ శాఖలు కూడా తమ వద్దే ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో షెడ్యూల్ జారీ చేయించి అందరినీ బిజీ చేయించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోష్ కనిపిస్తుంది. స్వీప్పై మాత్రం ఫోకస్ చేసింది. సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల పరిష్కారం, అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రత్యక్ష కమ్యూనికేషన్ వల్ల పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభావం చాలా విరివిగా పెరిగిందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అయితే 100% కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగించబోతుంది అన్నట్లు కూడా మరి మనకు తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీని ఆదరించాలి, మేము అభివృద్ధి చేస్తామని బీజేపీ విజయ సంకవ ర్యాలీలో రోడ్ షోలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అయితే వచ్చి మరి ఆయన ప్రచారం కూడా చేశారు. ఇక 16న మేయర్ చైర్మన్ల ఎన్నిక విప్ జారీపై ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సర్క్యులర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రోజు జారీ చేసింది. ఇక మలేషియా పర్యటనలో మోడీకి ఘన స్వాగతం లభించింది. భారత్ విజయం మలేషియాకు కూడా విజయమేనని చెప్పి స్పష్టంగా ఉంటుందని చెప్పి ప్రచురించారు. ఇక కేసీఆర్ను అరెస్టు చేసే దమ్ము లేకపోతే పదవి నుంచి దిగిపోరు రేవంత్, సీఎం సవాల్పై కిషన్ రెడ్డి స్పందన ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ శుక్రవారం నిజామాబాద్ సభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి కేసీఆర్ చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని మరి కిషన్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను కాపాడేది నేను కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు మరి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్పై ఈగ వాలకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి మరీ దిగజారి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్